వన్ టీవీ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వీటీ. అందమైన అడవిని చూస్తే ఒక్కసారిగా ఆ అడవంతా కలయి తిరగాలని అనిపిస్తుంది. అందులో నుంచి వచ్చే శబ్దం నాద స్వరంలా వినిపిస్తుంది. ఆ చెట్ల నుంచి వీచే గాలి శరీరాన్ని నులివెచ్చగా తాకుతుంటే బహుశా ఆ స్వరం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అడవిని తిలకించాలన్న ఆసక్తి ఎవరికుండదు? కానీ ప్రపంచంలో ఒక అడవిని మాత్రం సందర్శించకండి అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. మనుషులు ఆ అడవికి వెళ్ళకూడదు. ఒకవేళ వెడితే తిరిగి రారు. ఆ దరిదాపుల్లో ఉన్నవారు వెంటనే మరణించడం ఖాయం. ఇంతకు అడవి ఎందుకు మనుషులను చంపేస్తుంది? ఆ అడవి చుట్టూ వాసన పీలిస్తే ఏమవుతుంది? ఆ అడవి ఎక్కడ ఉంది? ఇది ఎలా తెలుసుకోవాలంటే వీక్షించండి వన్ టీవీ రహస్యం. మరణ శాసనం రాసేది సృష్టించిన వాడు కాదా? ప్రాణవాయువునిచ్చే చెట్ట? ఆ అడవికెళ్లాలంటే బతుకు మీద ఆశ వదలాలా? ఊపిరితో తిరిగి రాలేరా? ఆ అడవిలో ఉండేది వనాలా లేక మనుషులను చంపే భూతాలా? ఏమిటా ఆ అడవి వ్యథ? ఎక్కడ ఉంది ఆత్మల కదలిక? ఇది తెలుసుకోవాలంటే వీక్షించండి రహస్యం. చిన్న పిల్లలకు కథలు చెప్పేటప్పుడు అనగనగా ఓ అడవి అని ప్రారంభిస్తాం. అలా స్టార్ట్ చేస్తేనే పిల్లలు అడవి జంతువుల గురించి, వన్య ప్రాణుల గురించి చెబుతామని ఎంతో ఆసక్తిగా వింటారు. అడవి అనగానే గుర్తొచ్చేది కొన్ని వేల రకాల వృక్ష జాతులు, జంతువులు, వన్య ప్రాణాలు. అడవిలో ఉన్న వాటిని చూడాలని ఎవరికుండదు? కానీ ఒక అడవి పేరు చెబితేనే హడలెత్తించే భయానకమైన విషయాలు, దృశ్యాలతో వణుకు పుడుతుంది. చెట్టుకు పండ్లు వేలాడుతున్నట్టు ఆ అడవిలో వృక్షాలకు మనుషులు ఉరివేసుకుని వేలాడుతూ ఉంటారు. ఇంతకు ఏమిటా అడవి సంగతులు? ప్రపంచంలోనే ఆత్మహత్యల ప్రదేశాలలో 2వ స్థానంలో ఉంది ఆ అడవి. అడవి పేరు జపాన్లో ఉన్న ఒకిగాహరా అడవి. దీనినే సూసైడ్ ఫారెస్ట్ అంటారు. సాధారణంగా అడవి అంటే వృక్షాలు, జలపాతాలు, మృగాలు, తదితర మూగజీవాలు ఉండే జనసంచారం లేని ప్రశాంతమైన వాతావరణం కలది. కోట్ల కొలది వృక్ష సంపదతో కలకలలాడే నేడు ఆ అడవి సూసైడ్ పాయింట్ అయింది. జపాన్ అంటేనే టెక్నాలజీకి, స్మార్ట్ వర్క్కు ప్రతీక. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశంలో జపాన్ నేటికి ఒక ఛాలెంజ్ను ఛేదించలేకపోయింది. ఒకిగాహరా అడవి చాలా భయానకమైనది. ఈ అడవి జపాన్ రాజధాని టోక్యో నుంచి 2 గంటల దూరంలో ఫ్లుజీ పర్వతానికి వాయువ్యంలో 35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దట్టంగా ఉన్న ఈ అడవిలో సుమగంధభరితమైన మొక్కలు, పువ్వులు, చెట్లు, అరుదుగా దొరికే అపురూప జలజీవాలు, కొండ కోణల నుండి జాలువారే జలపాతాలు, కొన్ని వేల జంతువులకు, క్రిమి కీటకాలకు ఆలవాలం. ఈ అడవిలో 300 సంవత్సరాల పురాణ జాతుల వృక్షాలు, జీవాలు ఉన్నాయని అధికార రికార్డ్స్ పరంగా తెలుస్తోంది. ఒకిగాహరా అడవిని చూడాలని ఆ ప్రాంతానికి వెడితే అడవి ఆరంభంలోనే ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. అందులో ఇలా రాసుంటుంది: మీ జీవితం పైన
మీ కుటుంబ సభ్యుల పైన ఏ మాత్రం ప్రేమ ఉన్నచో ఈ అడవిలోకి ప్రవేశించకండి. మీ జీవితం మీ తల్లిదండ్రులు మీకిచ్చిన గొప్ప బహుమానం అన్న కొటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కారణం, ఈ అడవి ప్రపంచంలోనే ఆత్మహత్యల ప్రదేశంగా 2వ స్థానంలో ఉంది. కారణం, కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ అడవిలో 105 మంది సామూహికంగా మరణించారని, అప్పటి నుండి చీకటి పడితే చాలు ఆ చుట్టుపక్కల కొన్ని రకాల భయానక శబ్దాలు వస్తుంటాయని, వెర్రి కేకలు వినిపిస్తుంటాయని, అక్కడ సంచరించే జీవాలను ఎవరో చంపుతున్నట్టు వాటి కేకలు గట్టిగా వినిపిస్తున్నట్టు ఉంటుంది అని పగలు పర్యాటకులు ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఏదో శక్తి అడవి వైపుకు లాగుతున్నట్టు అనిపిస్తుంది అని, చావాలనే ఆలోచన లేకపోయినా ఆ ప్రాంతానికి వెడితే మనకు తెలియకుండానే మన ఆలోచన ఆత్మహత్యకు పురిగొల్పుతుంది అని అక్కడి వారు చెబుతుంటారు. అందుకే ఆ ప్రాంత సందర్శనం సాయంత్రం నుండి నిలిపివేశారు. అది అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మనిషి చావును నిర్ణయించే ఆ అడవిలో జరుగుతున్న వింత సంఘటనలను నేటికి కనిపెట్టలేకపోయారు జపాన్ శాస్త్రవేత్తలు. కాకులు దూరని కారడవి లాంటి ఓకిగాహారాలో పొరపాటున వెడితే మొబైల్ సిగ్నల్స్ ఉండవు. ప్రతి చెట్టు నుంచి మరో చేతులు దట్టమైన తీగలు అల్లుకొని ఉంటాయి. దీంతో ఆ అడవిలో నేలపైన కూడా ఇస్తుమంత ఖాళీ స్థలం ఉండదు. గత కాలంలో ఇందులోని రహస్యాన్ని ఛేదించడానికి కొంతమంది యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పర్యాటక ప్రేమికులు ప్రభుత్వ అనుమతితో ఆ దట్టమైన అడవి లోపలికి వెళ్ళగా అక్కడ తెల్లటి మందమైన తీగలు కనిపించాయట. బహుశా అవి దారి తప్పకుండా గుర్తు కోసం కావచ్చేమో. అలాగే వందల సంఖ్యలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని, కొన్ని శరీరాలు 10 అడుగులపైనే ఉండే పెద్ద వృక్షాలకు వేలాడుతూ కనిపించాయట. కానీ ఫైనల్ గా అసలు రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అంటే కనిపించని ఆ శక్తి ఎవరిది? ఆత్మలదా, దెయ్యానిదా? నేటికి ఇదొక రహస్యంగానే ఉండిపోయింది. ఇదొక అంతు చిక్కని రహస్యం.